తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ ఇంటిపై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసిన ఈ దాడిని మాదిగ నవనిర్మాణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి నగేష్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వాయి నగేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సామిల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన గాంధీ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఆయనపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగితే తాము కూడా తగిన విధంగా స్పందిస్తామని బీజేపీ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. కవంపల్లి సత్యనారాయణ గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం లోపల మందుల సామిల్ గారు మాట్లాడినటువంటి మాటల లోపల తప్పిదాలు వెతుకుతూ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచిండు, బ్రాహ్మణులకి వైదిక మతానికి బ్రాహ్మణ మతానికి లేదంటే హిందూ మతానికి ఏదో ద్రోహం చేసిండు అనేటువంటి కోణం లోపల నిన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేవైఎం గుండాలు గౌరవ మందుల సామిల్ గారి యొక్క ఇంటి మీద దాడి చేసినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలుగా ప్రజాస్వామిక వాదులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నిన్న దాడి చేసినటువంటి ఆర్ఎస్ఎస్ గుండాలని అరెస్టు చేసి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి, అదేవిధంగా వారిని ప్రోత్సహించి దాడికి ఉసుగొలిపినటువంటి బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మందుల సామిల్ గారు మాట్లాడుతూ బ్రాహ్మణ మతం లోపల వారు చదువుతున్నటువంటి మంత్రాలు మాకు అర్థం కావట్లేవు అనేటువంటి అర్థం వచ్చే విధంగా మాట్లాడుతూ ఒక మాట దొరికిన నేపథ్యం లోపల దానికి సంబంధించి గాంధీ భవన్ లోపల ప్రెస్ మీట్ పెట్టి వారు చెప్పినటువంటి మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి వారు బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది. వారు సంజాయిషి ఇచ్చుకున్న తర్వాత కూడా ఎంత అహంకారంతో నిన్న దాడికి దిగడం అనేటువంటిది వారి యొక్క అహంకారానికి, వారి యొక్క బలుపుకి, వారి యొక్క ఖండకవరానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నీకు నిజంగా వారికి ప్రజాస్వామ్య పద్ధతి లోపల వారిని ప్రశ్నించాలనుకుంటే వారిని ప్రశ్నించండి, వారు సమాధానం చెప్తారు. మళ్ళీ మీరు ఆర్గ్యుమెంట్ పెట్టండి తప్ప మీరు దాడిలో దిగుతామంటే మరి మీరు ఉప్పు కారం సప్పగా తినేటువంటి మీకే అట్లా ఉంటే మేము పొద్దున్న లేసే బొక్కలు కొరికి మేము యుద్ధానికి సిద్ధంగా ఉండేటువంటి మాలాంటి వాళ్ళు మరి యుద్ధానికి పోరాటానికి దాడులకు దిగితే మీరు తట్టుకుంటారా, రోడ్ల మీద తిరుగుతారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, బీజేపీ గుండాలారా, ఆర్ఎస్ఎస్ గుండాలారా, మీరు మాతోటి యుద్ధానికి దిగితే మరి మీ ఇళ్ళని మేము ముట్టడిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు మననం చేసుకోండి. బీజేపీ నుంచి బండి సంజయ్ మీరు రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహిస్తాము, ఇట్లాంటి అల్లర్లు ప్రోత్సహిస్తాము, దాని ద్వారా మేము రాజకీయంగా పబ్బం గడుపుతాము, మేము రాజకీయంగా లబ్ధి పొందుతుందనే భ్రమలో ఉంటే మీరు మిమ్మల్ని తిరగరియమని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు ఇది తెలంగాణ రాష్ట్రం, సౌత్ ఇండియా, ఇదేమీ ఉత్తరప్రదేశ్ కాదు, లేదంటే ఉత్తర భారతదేశం కాదు, బీహార్ కాదు. మీరు రౌడీలను ప్రోత్సహించి దాడులు చేస్తానికి ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి గడ్డ, ఖబర్దార్ ఉద్యమాల గడ్డ. గుర్తుపెట్టుకోండి, మీ ఆటలు సాగవు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి మతాలని చిచ్చులు పెట్టి, కులాల పేరుతో చిచ్చులు పెట్టి మీరు పబ్బం గడుపుతా అంటే మీకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు. తేడాలు వస్తే మేము కూడా మీకు బదులు చెప్పాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.